మంచి జరుగుతుంటే చూడలేడంటారా జగన్మోహన్ రెడ్డి? చూడలేడు. ఎందుకనమ్మా? ఎందుకంటే అది రౌడీ రాజ్యం అని ఆల్రెడీ పడిపోయింది కదండి. ఇంకా అలాంటప్పుడు మంచి చేయాలని ఆలోచనే లేదు. వాళ్ళ అమ్మకి ఏమైనా మంచి చేశాడా, వాళ్ళ చెల్లికి మంచి చేశాడా, వాళ్ళ కుటుంబంలోనే మంచి చేయాల. ఇంకా ప్రజలకి ఏం చేస్తాడు మంచి? ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, వాళ్ళ పార్టీలోనే అతనేగా వెళ్ళారు జైలుకి. వీళ్ళు వాళ్ళని అతను ఎందుకు పట్టించుకోవట్లేదు? అతను బయటకు తీసుకురావచ్చు కదా, నీకు మంచితనం చేయాలి, నీ పార్టీలో వర్క్ చేశాడు, మరి అతను తీసుకోవచ్చు కదా బయటికి. ఇప్పుడు కూటమి కలిసి ఒక ప్రజలకి మంచి చేయాలని అనుకుంటున్నారు. వీటి మీద ఎందుకు నువ్వు ఆరాట పడుతున్నావు? ఈ రోజు సంవత్సరం పేడ వదిలిందని మేము సంక్రాంతి దీపావళి చేసుకుంటున్నాం. మళ్ళీ ఏ బుద్ధి పెట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నావు నువ్వు? వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు హామీలు ఏదో ఇచ్చారు కానీ ఆ హామీలు నెరవేర్చలేదు. మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచాడని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన చేసింది ఏంటి గత 5 ఏళ్ల పాలనలో? అదే కదా అడుగుతున్నారు, మీరు కూడా అదే అడుగుతున్నారు కదా. ఏం చేశారు? ఏమి చేయలే. ఏం చేశారు? ఇప్పుడు పింఛను 3000 ఇస్తానన్నాడు రాగానే. అవ్వ తాతకి 3000 ఇస్తానన్నాడు. ఆయన ఎక్కాక ఎంత ఇచ్చాడు? 250 పెంచాడు. తర్వాత దిగేటప్పుడు ఎంత ఇచ్చాడు? ఇప్పుడు మా కూటమి పార్టీలోకి వచ్చాక పింఛన్ ఎంత ఇచ్చాం? ఒకేసారి 4 నెలలకి ఒకేసారి ఇచ్చేసాంగా. మరి ఏది మంచి ప్రభుత్వం అంటావు? జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం అంటావా, కూటమి ప్రభుత్వం మంచిది అంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు అవ్వతాతలకైనా, ముసలోళ్ళకైనా, దళితులకైనా, చదువుకున్న పిల్లలకైనా, వికలాంగులకైనా ఎంత మంచిగా చేస్తున్నావు కూటమి ప్రభుత్వం. మా నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే తప్పడు, మాట మీద నిలబడతాడు. ఏదైనా సరే నేను వస్తున్నాను మీ దగ్గరికంటే రాకుండా చూపించాడా? ఈ రోజు వస్తాను. వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయితే అక్కడ వైజాగ్లో మాట ఇస్తే వెళ్ళాడు. కన్న పెట్టను కూడా కాదనుకొని వెళ్ళాడు. దేనికి? ప్రజల కోసం. కానీ ఇంత చేస్తున్నామా? ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, 3 ఏళ్ళు ఆగండి, మా అందరికి సినిమా చూపిస్తానని చెప్పి చెప్తున్నాడు. ఆయన సినిమా చూడమానండి, మాకేం చూపిస్తాడు సినిమా? ఆయన చూడమానండి సినిమా. ఆయనకి మేము ఒక్క సినిమాగా చూపించాల్సింది. ఎన్నో సినిమాలు చూపిస్తాం. ఆయనకి టైం ఉండదేమో, సినిమా చూడటానికి కూడా టైం ఉండదు. ఎందుకంటే 4 గోడల మధ్యలో తలుపులు వేసుకొని బయటకు వస్తే ఎక్కడ తంతారని భయంతో సినిమా చూడటానికి కూడా అవకాశం ఉండదు. ఆయనకి సినిమా చూడటానికి కూడా అవకాశం లేదు. సంవత్సరం అయిపోయిందమ్మా. మహిళలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన దాని ప్రకారం రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం వేస్తామంటున్నారు. అలాగే ఆగస్టు 15కి ఫ్రీ బస్సు కూడా విడుదల చేస్తామంటున్నారు. సో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు. ఇప్పుడు ఏం చేయలేదు, అన్నీ చేసుకుంటూ వచ్చారు కదండి. ఇప్పుడు స్టోర్ అంటారు, బండ్లు ఆపేశారు. ఇప్పుడు స్టోర్ మనం ఫస్ట్కి ఓపెన్ చేశారు. చక్కగా 8ంటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారుగా, అదే హాయి. ఇప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైం మాకు కుదిరినప్పుడు కొంతమంది పనికి వెళ్తారు, పనికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు స్టోర్కి వెళ్తారు, తెచ్చుకుంటారు. ఇప్పుడు వ్యాన్ అని పెట్టాడు, ఆడు ఇంటికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో ఏ చెట్టు కింద పెడుతున్నాడు, ఏ చెట్టు కింద పనులు మానుకొని ఆ వ్యాన్ వచ్చినప్పుడు మేము టైం చూసుకొని వెళ్ళి తెచ్చుకోవాలా? ఎండ వాన్ ఏదైనా తెచ్చుకోవాలిగా. నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చావు? ఇంటికి తెచ్చి పెంచిస్తాను అన్నావు. ఎక్కడికి పెంచావు? మేము వ్యాన్ ఎక్కడో పెడతావు, ఏ మూల పెడతావు? ఆ డ్రైవర్కి ఎక్కడ ఇష్టమైతే అక్కడ పెడతాడు. ఒక వ్యాన్ అది ఆల్మిషన్ లాగా వేస్తాడు కోత. అది మేము అది బియ్యం వ్యాన్ కూడా అనుకో. అమ్మ ఏ పిల్లోడికి బాగాలేదు, ఏ పెద్దవాడికి బాగాలేదు, హాస్పిటల్కి అంబులెన్స్ వెళ్ళాడేమో అనుకుంటున్నాం. అది ఒకటి పెట్టారు. మరి ఏం చేశాడు అతను? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. నిషేధం చేశాడమ్మా. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మందు తీసేసింది. ఎక్కడ తీశాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ తీశారు మందు? జనాలు చచ్చిపోయారు, ముసలోళ్ళు చచ్చిపోయారు. ఈ కూలి పని చేసి లివర్ కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళు 500 తెచ్చుకుంటే 500కి మందుకే సరిపోయింది. ఇంట్లో భార్య ఏంటి, పిల్లలేంటి, మంచి ఉంటాయి కదండి. ఇప్పుడు టాబీ పనికి వెళ్తారండి కూలీలు. అప్పుడు వాళ్ళకి ఎంత వస్తుందండి రోజు కూలి? 500, 400 అలా వస్తాయి. మా కొద్దిగా పని ఎక్కువ చేసే వాళ్ళకి 600 ఇస్తారేమో. 600కి నీకు ముందుకు పెట్టేస్తున్నారు. మరి ఇంట్లో పిల్లలు ఏం తినాలి? పిల్లలు ఏం చదివించుకోవాలి? ఇంతమందిని వెన్నుపోటు పొడిచి ఈ రోజు కోటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. వెన్నుపోటు ఇంకా అయిపోయింది, ఆయన సీన్ అయిపోయింది కదండి. ఇంకెందుకండి? అయ్యో పిచ్చి, అసలు ఆయనకి ఏం అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక అలా పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. ఒక తల్లిగా ఈ రోజున లాండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? ఆడపిల్లలు బయటకు వచ్చి మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారనే పరిస్థితి ఉందా? ఎలా ఉందమ్మా? రామరాజ్యం నడుస్తుందండి, రామరాజ్యం నడుస్తుంది ప్రజెంట్. అంతే, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. పిచ్చోడి చేతిలో రాయి పెడితే తిరిగి మన మీదే పడిద్ది. ఎందుకు అలాంటి చేతిలో రాయి పెట్టటువంటి బాగానే సూపర్. ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అన్నాడు. ఒక రాజధాని చేశాడా? ఒక్కడని చేశాడా? ఇప్పుడు మన కూటమి చెప్పినప్పుడు అమరావతి పూర్తి చేస్తున్నారుగా, మొదలు పెట్టారుగా. ఆ రోజు పండగలాగా చేసుకున్నాం మేము. ఇప్పుడు మన కూటమి
సీఎం వచ్చాక ఎన్ని పండగలు చేసుకుంటున్నాం, ఎంత హ్యాపీగా ఎంత సంతోషం. ఇప్పుడండి ఈ ప్రోగ్రాంకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆటోలో తీసుకెళ్తుంటే నేను అక్కడ రోడ్డు మీద నించున్నా, వాళ్ళందరూ తలగొట్టుకుంటున్నారు. అంటే డబ్బులు ఇప్పుడు కూలి పని వాళ్ళు అమ్మ దీనికి ఒక 500 ఇస్తాను ఇలాగ రమ్మంటే తప్పదు, పార్టీ ప్రకారం చూసుకోరు, వాళ్ళు జరగాలి కదా, ఆ రోజు జరుగుతుందా లేదా అని ఆటోలెక్కి వెళ్తున్నారు, ఇష్టం లేకపోయినా వెళ్తున్నారు, తలగొట్టుకుంటున్నారు. ఏంది కర్మ, వీడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడా, మాకు మన డబ్బులు ఆశ చూపిస్తున్నాడు, మా కూటమంటవా పైసా తీసుకొని చూపించండి ఛాలెంజ్ కాస్తున్నాను. వాస్తవం అమ్మా, ఇప్పుడు అంటే డబ్బులే నిజంగా రాజ్యాలు ఏళ్తాయి అని అనుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు ఎందుకు వచ్చాడు? మరి నేను బటన్ నొక్కాను డబ్బులు వేసాను అన్న వ్యక్తి ఎందుకు ఓడిపోయినాయి? ఎందుకు ఓడిపోయాడు? అమ్మ ఒడి బట్టను నొక్కాను, అవ్వాతాతలకి 3000 వేసాను, నేను బాగా ప్రజలకు బాగా చేశాను అన్నాడు. ఎందుకు ఓడిపోయాడు? అది కోసిన అతనికే వేసుకోవాలి. ఎందుకు ఓడిపోయానా? చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పారు. ఆ 11 కూడా ఈసారి వస్తాను కదా 11 కదా గుండు కొట్టి నామాలు పెట్టి ఊరేపిస్తాడు. అంతవరకు తెచ్చుకోకుండా లేడు, అంతవరకు తెచ్చుకోకుండా ఇంట్లో కూర్చొని భారతిరెడ్డి ఆయన ఉంది కదా భార్య, ఓ ముద్ద వండి పెడితే తిని పిల్లల్ని చూసుకొని ఇంట్లో కూర్చోమను. అంతకని రోడ్డు మీదకి వస్తే ఈ ప్రజలు ఉన్నారు, జనసేన ఏర్మైలు ఉన్నారు, చెప్పు తీసుకుని కొడతారు. 5,000 కిలోమీటర్ల పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంకేం యాత్ర చేస్తాడండి? ఇంకెవరు దేనికి చేస్తాడు? రోడ్డు మీదకి వచ్చి చూడమానండి. ఇంకే ఆయన వచ్చి చేసినా వేస్ట్ అండి. నిన్న తెనాలి కూడా వెళ్ళాడు, అక్కడ గంజాయి బ్యాచ్ వాళ్ళందరినీ పలకరించాడు. మరి వాళ్ళండి పలకరించేది. నువ్వు ప్రజలకి న్యాయం చేయాలంటే, ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేయాలనుకున్నప్పుడు గంజాయి బ్యాచ్న నువ్వు పరమించాలి, వాళ్ళని సపోర్ట్గా నువ్వు మాట్లాడాలా. ఎంతమంది కూటికి లేని వాళ్ళు బతుకుతున్నారు రోడ్డు మీద, ఎంతమంది అవ్వాతాతలు ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డ్రైవర్ని చంపేసుకున్నాడు దళితులే, వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి పలాయించుకోవాలిగా. ఈ గంజాయి వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట అంటే వాళ్ళకి కాల్ చేశారు, వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు. గంజా బ్యాచ్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? నీ పార్టీలో జరిగింది అదే. నువ్వు గంజా బ్యాచ్ని ఎంకరేజ్ చేసి రౌడీ బ్యాచ్ని రోడ్డు మీద దింపి ఒక ఆడపిల్ల, ఇంటర్ పిల్ల, 10th పిల్ల రోడ్డు మీద నడవాలంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు హ్యాపీగా మా ప్రభుత్వం వచ్చింది, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కూటమి ఉంది, బీజేపీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని కాలర్ ఎగరేసుకుని ముందుకు వస్తున్నారు. కాలర్ ఎగరేసుకుని ముందుకు వస్తున్నారు. 100 అండి, 100 200 కూడా ఇస్తాం. 100కు 100 ఏ క్లాస్ గా జరుగుతుంది, మాకు ఇదే కావాలి. అంతే 100కి 200. అంతే. ఏ సినిమాలు ఉండవులేవండి, అసలు ఏ సినిమాలు ఉండవు, అసలు రావడానికి అవకాశం లేదు. 3 సార్లు కూడా వీళ్ళే వస్తారు. దాదాపు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీరంతానేమో రంగవల్లులేసి ఒక సంక్రాంతి పండుగని తలపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి, ప్రజలందరినీ మోసం చేశారు, వెన్నుపోటు ఈ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కొత్త కాదంటగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? వెన్నుపోటు ప్రభుత్వం జరిగింది కాబట్టే ఆయన ప్రజలందరూ పక్కకు తోసి ఎన్డీఏ కూటమికి ఇప్పుడు మొగ్గు చూపి ప్రజలందరూ వార్షిక ఆనందాలతోటి వెరసెల్లుంటూ చేసుకుంటున్నాం. అది ప్రజలకే తెలుస్తుంది, ఇంకా ఆయన చెప్పడం ఎందుకండి పాపం. అప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి, అప్పుడు చదువు ఎలా ఉంది, ఇప్పుడు చదువు ఎలా ఉంది, అప్పుడు ప్రజలు జాబులు ఎలాగున్నాయి, ఇప్పుడు జనాలు ఎలాగా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఒక ప్రశాంతతమైన వాతావరణం నెలకొనింది. అప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుందండి. అప్పుడు అందరూ భయపడేవాళ్ళం, బయటకు వచ్చేదన్నా చెయ్యాలన్నా చెందాలన్నా భయపడిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా అమరావతి అన్న అంతే, అందరూ భయపడిపోయి మరి ఎలా చేశారండి. విషయానికి వస్తేనమ్మా, గంజాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గత 5 ఏళ్లలో కుర్రోళ్ళు గంజాయి తాగేసి ఎంత రాజకాలు చేసేవాళ్ళు చూశారు. అలాంటి వాళ్ళని కూడా నిన్న తెనాలి వెళ్ళి పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చదువుకుంటే రౌడీజం చదువుకున్నాడు రౌడీజం చేయాలన్నా ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల్ని ఇది చేయడం కోసమే కానీ ప్రజల్ని మంచిదారిలో పెట్టడానికైతే కాదు. ఆ రౌడీ రాజ్యం కోసమే వాళ్ళ ప్రభుత్వం నెలకొల్లింది. అందుకని దళితులందరూ చూశారుగా, బాగా బుద్ధి చెప్పారుగా, అది మనందరూ తెలుస్తుంది కదా. ఒక దళితుడు డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే ఆయన వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి జగన్ పరామర్శించలేదు. ఒక దళిత డాక్టర్ చనిపోతే ఆయన్ని పరామర్శించలేదు. నిన్న వాళ్ళ గంజాయి బ్యాచ్ మాత్రం దళితులు వాళ్ళు ఒక అణగారిన వర్గాలని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన మాటలు ప్రజలు నమ్ముతారు? నమ్మరండి. ఆయన ఒక పిచ్చి వ్యక్తిలాగా అనుకుంటున్నారు, అంతే కదా. పిచ్చి మాటలు, పిచ్చి కథలు, అదే మరి ఇప్పుడు జరుగుతుంది. ఆయన ఎవరు అయితే నమ్మశక్యంగా లేదు,
ఎవరు అయితే మాట వినడం లేదు ఆయనది. ఆయన ఏంటంటే ఆక్రోశం అనమాట. ఇప్పుడు అలా వెళ్ళిపోయి నన్ను ఎవరు పట్టించుకుంటా, నన్ను ఎవరు ఏం చేయట్లేదు, ఈ ఎన్డీఏ కూటమి ఊరు వక్రైపోయారు అన్న ఉద్దేశమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నంత ఇదిగా ఈ కూటమి నడుస్తుంది. ఈ కూటమిని ఎవ్వరూ కూడా విడదీయలేరు, ఆపలేరు. ప్రజలు మాకు ముందంజ వేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.